గైస్ మీకు ఒక ఎమోషనల్ స్టోరీ చెప్తా. నేను చేయలేకపోతున్నా, నా ప్రాబ్లమ్స్తో జాబ్ కొట్టలేకపోతున్నా అన్నోళ్ళ కోసమే ఒకటి చెప్తున్నా. వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం ఏదుట్ల గ్రామం నుంచి ఒక అబ్బాయి మన దగ్గరికి, మల్లేష్ అనే ఒక యువకుడు మన దగ్గరికి ట్రైనింగ్కి వచ్చాడు. ఫస్ట్ వచ్చిండు, ఆర్మీలో వచ్చిండు, ఫెయిల్ అయిపోయాడు. రెండోసారి పోయిండు, హ్యామ్స్ట్రింగ్ మజిల్ ఇంజురీ అయిపోయింది, తనకు తెలియదు. హ్యామ్స్ట్రింగ్ బ్రేక్ అయిపోయింది, మళ్ళీ పోయిండు, ఫెయిల్ అయిపోయాడు, మళ్ళీ వచ్చిండు. తర్వాత మూడోసారి ట్రై చేసిండు. మూడోసారి వాళ్ళ తమ్ముడు సిచ్యువేషన్ బాగలేక చావు బతుకులు నడుమ ఉంటే వాడు వాళ్ళ తమ్ముడికి బాగలేదని చెప్పేసి ఏడ్చుకుంటా ప్రిపరేషన్ ప్రాక్టీస్ అన్నీ వదిలేసి వాడు తమ్ముడి కోసం వెళ్ళిపోయాడు. ఎక్కడికి? ఏదుట్లోకి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ కూలి పని చేస్తారు, వాళ్ళ తమ్ముడు వ్యవసాయం చేసుకుంటాడు. వాళ్ళ వ్యవసాయం పొలం కూడా ఏం లేదు, వాళ్ళకి ఇల్లు కూడా కనీసం లేదు. ఇల్లు గింత గిడ తగ్గుతుంటుంది మొన్న లాస్ట్ టైం నేను పోయినప్పుడు. అటువంటి విలేజ్ నుంచి వచ్చి, అలాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చి వాళ్ళ నాన్న చిన్నగా ఉన్నప్పుడే చచ్చిపోయాడు. అటువంటి పర్సన్ ఇన్నిసార్లు ఫెయిల్ అయినా కానీ పట్టు వదలని విక్రమార్కుడు లాగా ట్రై చేసి మొన్న లాస్ట్ టైం వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ మారాలి, నా జీవితం మారాలి, మా జీవితం మారాలి, నా తమ్ముడు మారాలి అన్న ఉద్దేశంతో వాడు 2025లో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్లో సిఆర్పిఎఫ్ జాబ్ కొట్టి వాళ్ళ అమ్మ కళ్ళల్లో ఆనందం చూశాడు. వాడే మల్లేష్, గుర్తుపెట్టుకోండి.